హలో వ్యూవర్స్, రియల్ ఎస్టేట్ కంటెంట్లో రియల్గా ట్రాన్సాక్షన్స్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుందామని ఈరోజు మనతో పాటు నాగరాజు గారు ఉన్నారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. రియల్ ఎస్టేట్లో కూడా బాగా అనుభవం ఉంది. డైరెక్ట్గా ఆయనతోనే మనం ఇన్పుట్ తీసుకుందాము. ఓకే, వెల్కమ్ టు నాగరాజు గారు. ఎస్, హాయ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినాను. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అండి. ఎందుకంటే అంత ట్రాన్స్పరెంట్గా మీరు చేసిన రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ పైన అంటే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, వాటిలన్నింటినీ మన వ్యూవర్స్ కోసం మీరు ట్రాన్స్పరెంట్గా చెప్పడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను చాలామందిని అడిగాను ఇప్పుడు దాకా. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు బీ ఆన్ ద షో. థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్ టు హ్యావ్ such a discussion with you అండి. డెఫినెట్లీ ఐ విల్ షేర్ ట్రాన్స్పరెంట్లీ. సో నేను 2019లో స్టార్ట్ చేశాను నా జర్నీ. 2019లో ఫస్ట్ నాకు మా తెలిసిన రిలేటివే ఇంద్రేషన్లో ఒక హౌస్ చూపించారు. హౌస్ G+1 హౌస్. ఎంత అండి అప్పుడు నాకు అది 45-50 lakhs చెప్పారు. 2018లో అనుకుంటా ఈ ట్రాన్సాక్షన్. కరోనా స్టార్ట్ అవుతుంది 2018-19 ఆ టైంలో. అతనికి ఏం తెలుసులే అనుకున్నాను నేను. ఆ టైంలో నాకు ఎదగాలని ఉండేది, ఎదగాలని అంత గట్టిగా కోరుకున్నప్పుడు నా దగ్గరికి ఆపర్చునిటీ వచ్చింది. రైట్, ఇంద్రేశంలో 45 lakhs G+1 ఒక 400 square yards ఏముంటుంది, 400 square yards. అప్పుడు 11,000-12,000 ఏమో ఉంటుండే 2018 ఆ టైంలో పర్ స్క్వేర్ యార్డ్ ఇంద్రేశంలో. నేను 2019లో స్టార్ట్ చేశా. ఓకే, రియల్ ఎస్టేట్లో ఇంత అమౌంట్ ఉందా. నేను ఎప్పుడైతే ఒక ప్లాట్ కొందాము హైదరాబాద్, ఒక ఇల్లు కొందాం అనుకున్నాను. ఫస్ట్ ఇల్లు కొందాము అని సెట్ చేస్తూ ఇల్లు కొంటే నన్ను పైకి తీసుకెళ్తుందా కింద తీసుకెళ్తా అనే దాంట్లో ప్లాట్ కొందామని డిసైడ్ అయ్యాను. సో నేను మళ్ళీ ఇప్పుడు ఇంద్రేశం వెళ్ళాను 2019 ఎండింగ్ ఆ టైంలో. ఓకే, 1 yearలో నేను వెళ్ళే టయానికి అక్కడ 35,000 చెప్పారు. ఓకే, హెచ్ఎండిఏ అప్రూవ్డ్. నేను చూసింది ఈ హౌస్ ఎంత 45 lakhsలో వచ్చేది నాకు. ఇప్పుడు సేమ్ ప్లాట్ కాస్ట్ అవుతుంది అక్కడ నేను వెళ్ళేటప్పటికి 1 yearలో. సో దీంట్లో ఎంత ఉందా అసలు, ప్లేస్ ఇది కదా, నేను గ్రో అయ్యే ప్లేస్. నేను ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. 2012లో నేను జాబ్ స్టార్ట్ చేశాను. అప్పుడు కానీ స్టార్ట్ చేస్తుంటే ఎలా ఉండేది అనే ఫీలింగ్తో ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ చూడడం స్టార్ట్ చేశాను. దాంట్లో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయగలిగాను. ఎందుకంటే నేను మళ్ళీ మోసపోకూడదు ఇక్కడ. ఒక్కసారి మోసపోయామంటే ఇది రియల్ ఎస్టేట్. ఇది రియల్ ఎస్టేట్లో మనం పెట్టే 30-40 lakhs ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాడికి అప్పటి వరకు చేసిన సేవింగ్స్, అది కొన్ని ఇయర్స్ ఆఫ్ సేవింగ్స్ ఉంటాయి. సేవింగ్స్ ప్లస్ నా సేవింగ్సే కాకుండా ఇంట్లో వాళ్ళ సేవింగ్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది 30-40 lakhs అని. ఆ రోజు మనం ఈఎంఐతో బ్యాంక్ లోన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. అది జీవితాంతం ఒక 5-6 years కట్టుకుంటూ ఉండాలి. ఇంకా ఎక్కువ ఒక హౌస్ తీసుకుంటే ఒక ప్రాబ్లమాటిక్ హౌస్ జీవితాంతం ఈఎంఐ కట్టుకోవాలి. సో నాది ఫస్ట్ ట్రిగ్గర్ అయిన పాయింట్ ఇది. ఇక్కడ రియల్ ఎస్టేట్లో నాకు దీంట్లో ఎందుకు వెళ్ళాలి అనేది ట్రిగ్గర్ అయిన పాయింట్ ఇది. సో నేను అక్కడ ఎప్పుడైతే 35,000 చూసానో ఇంకా వేరే చూసుకోలేదు. అప్పుడు సెట్ చేయడం చూసా, ఎక్కడ కొనాలి అని. నేను అక్కడైతే కొనలేము 35,000 పెట్టి పర్ స్క్వేర్ యార్డ్. అది 25,000కి ఇచ్చి నేను కొనలేను, నాకు కొనస్తాము. ఆపర్చునిటీ మిస్డ్. ఎస్, ఆపర్చునిటీ మిస్డ్. ఆపర్చునిటీ మనకు లక్ష్మీదేవి కటాక్షించింది, బట్ మనం వద్దన్నాం. ఆ ఇల్లు కొని ఉంటే అప్పటికే 1.5 crores ఏమై ఉండేది 2019 ఎండింగ్ కి. 400 square yards ల్యాండ్ 35,000 అంటే 1.4 crores ప్లస్ బిల్డింగ్ అదే 1.5 మినిమం బిల్డింగ్ కాస్ట్ తీసేస్తే, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఓన్లీ ల్యాండ్ కాస్ట్ గా చూస్తే 1.5, 1.6 నా చేతికి వచ్చేది. 3x. బట్ ఇట్స్ అ ఫేట్, అంతే, మనకి ఎంతవరకు రాసిందో అంతవరకు. సో తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే తర్వాత చింతల చెరువు అనే విలేజ్ మనకి ఇంద్రేశం నుంచి జస్ట్ ఒక 10-15 kilometers దూరంలో ఉంటుంది. ఇంద్రేశం నుంచి నర్సాపూర్ రోడ్డుకి అక్కడ తీసుకున్నాను. హెచ్ఎండిఏ విత్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో. దాంట్లో 8,000 పెట్టి తీసుకున్నాను. అదే నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, నేను ఓన్గా చేసుకుంది ఇన్వెస్ట్మెంట్. అప్పటికి నాకేంటంటే మనీ పే చేసే క్రమంలో వన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను వెంచర్. మీరు ప్లాట్ సెలెక్ట్ చేసుకున్నాను దీనిలో కొనాలి అని. ఓకే, అడ్వాన్స్ ఇచ్చాను, ఎవరికి చెప్పకుండా, ఇంట్లో చెప్పకుండా. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను. అక్కడ మనం ఏం చేయాలి, హైదరాబాద్లో ప్లాట్ అమౌంట్ ముందే పే చేయాలి మొత్తం. ఇంట్లో వాళ్ళు మళ్ళీ ప్రెజర్
ముందే కట్టేది ఏంటి రిజిస్ట్రేషన్ టైంలో, మన ఊర్లో ఎట్లా ఏంటి రిజిస్ట్రేషన్ టైంలో ఇస్తారు. కంపెనీ ఏంటంటే ముందే మొత్తం సెటిల్ చేయాలి విత్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో సహా. సో అది నాకు కొంత ఐడియా ఉంది, బట్ నేను ఎక్స్పీరియన్స్డ్ ఏం కాదు ఆ టయానికి. సో మొత్తం పే చేయాల్సి వచ్చింది. ఓ పక్క వద్దు వద్దు అంటూ నన్ను డ్రాగ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఏదైతే అయింది, నేను చూసుకుంది మంచి వెంచర్లో. కాకపోతే వాళ్ళు ప్లాట్ చూపించాను వాళ్ళ ఒపీనియన్ కోసం, అది మంచి ప్లాటా కాదా, మంచి ఫేసింగ్ ఉందా కాదా అని చూపించాను. దే ఆర్ ఆల్సో ఓకే విత్ ఇట్. తర్వాత నేను కొనేసాను. స్క్వేర్ యార్డ్ ఏ రేట్ కొన్నాను? 8,000 కొన్నాను ఆ టైంలో. ఏ ఇయర్లో? 2019 ఆ టైంలో. ఇప్పుడు ఎంత? ఇప్పుడు వచ్చేసి 25-30,000. దాని దగ్గరలోనే ఈ ఇంద్రేశము చింతల చెరువు మధ్యలో ఆరో రియాలిటీ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి, విల్లా ప్రాజెక్ట్ మీరు చూస్తే ఇప్పుడు 25,000 30,000 తక్కువేమో అక్కడ. ఈవెన్ జీపీ లేఅవుట్ లో కూడా 18,000 చెప్తున్నారు. ఆ ప్రాజెక్ట్ దగ్గర ఆ ప్రాజెక్ట్ దగ్గర ఒక 5 kilometers దూరంలో ఉంటుంది హెచ్ఎండి. అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మన వెంచర్ నుంచి కూడా కనిపిస్తుంటుంది వాళ్ళ ల్యాండ్స్ కూడా. సో అలాగ స్టార్ట్ అయింది. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే దాన్ని సోల్డ్ అవుట్ చేశాను. అది ఇప్పుడు దాని విత్ ఇన్ 8 to 9 months 12,000 సోల్డ్ అవుట్ చేశాను. 50% తీసుకొని సోల్డ్ అవుట్ చేశా. కానీ అది నేను లాంగ్ టర్మ్ లో ఉంచుకోవాల్సి ఉంది. తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కొనాలంటే నా మనసు ఒప్పుకోదు. 25-30,000 పెట్టి పర్ స్క్వేర్ యార్డ్ కొనాలంటే డెఫినెట్గా నా మనసు ఒప్పుకోదు. నేను రియలైజ్ అయింది ఏంటంటే డెఫినెట్గా ల్యాండ్ అయితే దాన్ని గ్రో చేస్తూనే ఉంటుంది ప్రైస్. సో అలాంటి వదులుకోకూడదు, అలాంటి ఆపర్చునిటీస్ అనేది నేను అనుకున్నాను. అప్పుడు 12 కమ్ముకున్నా, ఇప్పుడు 30 దాకా వెళ్ళింది. ఫ్యూచర్లో అది 80-90 కూడా వెళ్ళొచ్చు అని అనేది నా. అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా ఉందండి. మనం ఆ అమ్మిన డబ్బులతో ఏం చేసాము, ఎక్కడ ఇన్వెస్ట్ చేసాము అనేది కూడా మ్యాటర్ అండి. సో మీరు ఆ అమ్మిన డబ్బులతో ఏం చేశారు? ఎస్ డెఫినెట్గా అండి. వన్స్ టేస్ట్ చూసిన తర్వాత నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, అగైన్ రియల్ ఎస్టేట్లోనే. ఓకే. సో తర్వాత నేను అది తీసుకున్న తర్వాత ఏమనుకున్నానంటే, నేను రీసేల్ ఎలా చేశారండి? ఇక్కడ మీరే ఓన్ గా చేశారా, లేకపోతే రీసేల్ త్రూ మీడియేటర్ ద్వారా చేశాను. కంపెనీ వాళ్ళు కాదు, లోకల్ వేరే తెలిసిన కంపెనీ వాళ్ళు కూడా కాదు. అక్కడ ఇన్ఛార్జ్ లా ఒక అతను ఉంటారు. ఇన్ఛార్జ్ కాదు, థర్డ్ పార్టీ అతను. ఓకే. ఇన్ఛార్జ్ అని జనరల్ చెప్పుకుంటాను. అక్కడ ఇన్ఛార్జ్ లా ఉన్న ఒక అతని తోటి మీడియేట్ చేశాను. సో అతను కొంత అమౌంట్ ఒక 2% ఇచ్చి మనము సేల్ చేయడం జరిగింది. అది రీసేల్ చేసుకోవడం కూడా చాలా పెద్ద స్కిల్ అండి. నాగరాజు గారు సక్సెస్ఫుల్ గా రీసేల్ చేసుకోగలిగారు 2% ఇచ్చి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అది తీసుకొని వచ్చి మళ్ళీ నేనేంటంటే ఆలోచించింది, కొన్ని ఎగ్జాంపుల్ చూశాను నేను. రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు 2008-9లో. నేను ఎనలైజ్ చేసేది క్రమంలో ఇవన్నీ బయటపడ్డాయి. 2009-10 ఆ టైంలో 1100 పర్ స్క్వేర్ యార్డ్ అలా పెట్టి 2008-9 టైం రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ కొన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఎంత ఉందంటే ప్రైస్ మీరు చెప్తే నమ్మరు. జస్ట్ 3,000, 2,500, 3,000, 4,000. రోడ్డు దగ్గరగా ఉంటే 4,000, లోపలగా ఉంటే వెంచర్ ఆ ప్లాట్ 2,500 అట్లానే ఉంది. అప్పుడు 2021 కాదు, 2008-9 ఆ టైంలో నేను చెప్పేది. అప్పుడు ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది అనేసి ఉన్నారు. ఓకే. నేను కొంతమంది చూసాను అక్కడ 800 స్క్వేర్ యార్డ్స్ తీసుకోవడము, 1,200 స్క్వేర్ యార్డ్స్. అదే మీరు డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టుంటే అక్కడ ఒక 200, నెక్స్ట్ గచ్చిబౌలిలో 200, అప్పుడు 700-800 ఉంటుండే 2008-9 ఆ టైంలో గచ్చిబౌలి ఆ ఏరియాలో కొంచెం లోపలికి వెళ్తే. సో అక్కడ 200 తీసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రెట్లు పెరుగుండే అనేది నా నమ్మకం. సో నేనేం చేశానంటే చింతల చెరువు అయిపోయి జస్ట్ చిన్న పాయింట్ అండి. నాకు తెలిసిన ఒక డెవలపర్ ఉన్నారు, ప్లాటింగ్ డెవలపర్. వాళ్ళు ఫస్ట్ వెంచర్ విజయవాడ హైవేలో చేశారండి. వాళ్ళకి 2x 3x రిటర్న్స్ వచ్చినాయి అంట. అది చేశాక వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే వెంచర్ ఇక్కడికంతా కూడా వీళ్ళు చెప్పింది 20 years బ్యాక్ వాళ్ళు విజయవాడ హైవేలో వెంచర్ చేశాక రియలైజ్ అయింది ఏంటంటే అక్కడ చేసేదానికంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రమ్ కూడా ఇవన్నీ అక్కడ విలేజెస్ అండి. అప్పుడు ఇక్కడ చేస్తే బెటర్ అని చెప్పి వాళ్ళు కొండాపూర్లో కొండాపూర్ మాదాపూర్లో 20 వెంచర్స్ చేశారు, more than 20 వెంచర్స్.
సో వాళ్ళు అలా రిలీజ్ చేయరు. వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వర్లు అని చెప్పి వాళ్ళు చాలా గర్వంగా చెప్తున్నారు. ఓకే. సో అంటే వెంచర్లు ఎక్కడ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. కొనుక్కున్న వాళ్ళు అందరి యొక్క తలరాత కూడా మార్చేస్తుంది. సో ప్లాటింగ్ డెవలపర్స్ కొంచెం కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలని నా రిక్వెస్ట్. మీరు విన్ అవడంతో పాటు మీ దగ్గర వెంచర్లో ప్లాట్ కొన్న వాళ్ళు కూడా విన్ అవ్వాలని కోరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్లీ మంచి పాయింట్ షేర్ చేశారు. అట్లాగా నేను ఏంటంటే ఒక చోట కాకుండా సెగ్రిగేట్ చేసి మల్టిపుల్ ప్లేసెస్లో, లైక్ ముంబై హైవేలో నాకు ఒక ప్లాట్ ఉండాలి, ముంబై హైవేలో ఒక 2 ప్లేసెస్లో, తర్వాత బెంగళూరు హైవేలో కానివ్వండి, శ్రీశైలం సౌత్ సైడ్ ఒకటి ఉండాలి. నాకు ఎక్కడైతే గ్రోత్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయో అవి కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని యాజ్ పర్ మై అనాలిసిస్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలని నేను స్టార్ట్ చేశాను. ఈ క్రమంలో నా పోర్ట్ఫోలియోలో సదాశివపేటలో ఒక 605 స్క్వేర్ యార్డ్స్ కొన్నాను. అది అప్రూవల్ లేఅవుట్ అండి. అది ఫామ్ ల్యాండ్. ఓకే. కొంచెం ఇక్కడ రిస్క్ తీసుకున్నాను, బట్ రిస్క్ అనే కంటే డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, సింగిల్ ఓనర్ అలా చూసి నేను కొనుక్కున్నాను. ఇంకొకటి ఏ రేటుకి కొన్నారు, ఇప్పుడు ఎంత రిటర్న్స్ వచ్చినాయండి దాని మీద? అది నేను కొనింది 4300 కొన్నాను ఒక 2.5 years బ్యాక్. ఓకే. ఇప్పుడు 8000 అట్లా చెప్తున్నారు. 100% రిటర్న్స్. ఎస్. నేను ఒక 50% రిటర్న్స్ అన్నా మినిమం వస్తాయి అనేది ఫీలింగ్. ఇప్పటికిప్పుడు అమ్ముకున్నా, బట్ ఐ డోంట్ వాంట్ టు సెల్ అనేది నా నమ్మకం. నేను పెట్టుకున్న కొంటూ ఉండాలే కానీ అంటిల్ అన్లెస్ నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే తప్ప నమ్మకూడదు అనేది నా ఒకటి. ఇంకోటి జహీరాబాద్ దగ్గర నిమ్స్, ఎక్కడే డెవలప్మెంట్స్ వచ్చినా నేను మిస్ అవ్వద్దు అనే దాంట్లో నేను కొన్నాను. ప్లస్ నాకు నా బడ్జెట్ సరిపడా ఉండాలి అనేది. అట్లాగే జహీరాబాద్లో డిటిసిపి లేఅవుట్లో ఒక లేఅవుట్. ఎక్కడ కొన్నారండి? జరాసంగం మండల్ అని. ఓకే. అక్కడ కంబోల్ టోల్ గేట్ దగ్గర. ఎస్, అక్కడ కంకోల్ టోల్ గేట్ కొంచెం ముందుకెళ్ళాలి. అక్కడ 4300కి డిటిసిపి లేఅవుట్లో కొన్నాను. అదొక 2.5-3 years అవుతుంది అది కూడా. ఈ ప్రాసెస్లో నేను అది ఇప్పుడు ఎంత ఉండొచ్చు అండి సుమారు? అది ఇప్పుడు మినిమం అయితే 6000కి వెళ్తుందండి. మినిమం ఇక్కడ 40 feet రోడ్, 40 feet రోడ్కు ఉన్న ప్లాట్ నాది. సో మినిమం అయితే 6000 ఉంటుంది. మీకు 50% అనేది బాగా వచ్చినట్టుంది. 50% రిటర్న్స్ ఇప్పుడు దాకా నేను చూసిన 3 ఆటల్లో కూడా ఏది ఫస్ట్ కొన్న దగ్గర 50% వచ్చింది, తర్వాత ఫార్మ్ ల్యాండ్ ప్లాట్లు 50%, తర్వాత ఈ జరాసంగం దగ్గర వచ్చిన దాంట్లో కూడా 50%. ఒకటి మాత్రం కన్ఫర్మ్ అండి, మనం దీంట్లో చూసిన రిటర్న్స్ దేంట్లో చూడలేదు అనేది నా నమ్మకం. కొన్ని వాటిలో మనకు ఫ్లక్చుయేషన్స్ రావచ్చు, హైలో చూడొచ్చు, కానీ ఆ షార్ట్ టైం ఉంటుంది. ల్యాండ్ గ్రోత్ అనేది చాలా రెగ్యులర్గా ఉండేది, ఎప్పటికీ హోల్డ్ అయితే అవుతుంది. కానీ నేను యాజ్ పర్ మై అనాలిసిస్ ల్యాండ్ రేట్ తగ్గడం అనేది మనం ఎక్కడ చూడలేదు. ఎగ్జాజరేట్ చేసి చెప్పిన వాళ్ళు చెప్పొచ్చేమో కానీ జెన్యూన్ ల్యాండ్ ప్రైస్ ఉన్న చోట ఎప్పుడు తగ్గలేదు. అదే గ్రోయింగ్ ఏరియాస్లో అయితే ఇప్పుడు తగ్గదు. తర్వాత శ్రీశైలం హైవేలో మనము కొన్ని ప్లాట్స్ తీసుకున్నాము. ఒక 300 square yards ఒక చోట, 360 square yards ఒక చోట. ఓకే. అవి రీసెంట్ ఒకటైతే నేను 8000కి ఇవ్వకొన్నాను, ఫార్మ్ ల్యాండ్. అది కొంచెం మంచి కంపెనీ, అది కంపెనీని చూసుకొని కొన్నాను నేను. ఓకే. అది ఇప్పుడు 12,000 ఏమో చెప్తున్నారు, బట్ అగైన్ 50%, బట్ అంత ఉండకపోవచ్చు. ఇప్పుడు 10,000 మినిమం అయితే 10,000 పోవచ్చు. నాది కార్నర్ బిట్ పోవచ్చు, ఎక్కువనే పోవచ్చు, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సిటీ అడ్వాంటేజ్ కూడా తీసుకున్నారు ఇక్కడ. ఏ డెవలప్మెంట్ మిస్ అవ్వకూడదని నా ఉద్దేశం. అన్ని ఒకే చోట పెట్టే కంటే సేమ్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన నా అనాలిసిస్లో ఈయన లా ఆఫ్ యావరేజెస్ అప్లై చేస్తున్నారండి. హైదరాబాద్లో వచ్చే ప్రతి డెవలప్మెంట్లోనూ ఆయన వెళ్ళి తన పార్ట్ షేర్ తీసుకుందాం అని చిన్న ఫ్లాట్. రైట్. నా కష్టాలన్నీ చెప్పాను, ఆ కష్టాలు నా పిల్లలు పడద్దు. రేపు ఏదైనా వాళ్ళు చేయాలంటే డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగపడేది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ ఈ ఫస్ట్ ప్లాట్ అండి శ్రీశైలం హైవేలో ఒక ప్లాట్ కొన్నారు, 50% రిటర్న్స్ అటు ఇటుగా ఉంది. ఇంకొక ప్లాట్ ఎక్కడ కొన్నారు? ఇంకోటి పులిమామిడి అని. పులిమామిడి నేను కొన్నప్పుడు అది కూడా మనము ఒక 13,000కి అట్లా కొన్నాం. రీసెంట్గా కొన్నాను నేను అక్కడ. ఎందుకంటే మనకి అది 4th సిటీ మీరు అన్నట్లు ఫ్యూచర్ సిటీ దగ్గరగా ఉంది, యాజ్ వెల్ యాజ్ కొత్త కాంపిటేటర్స్ కూడా వస్తున్నారు. మార్కెట్లో పెద్ద నేమ్ ఉన్నవాళ్ళు, ప్రెస్టేజ్ లాంటి వాళ్ళు.
అక్కడ ప్రెస్టేజ్ వాళ్ళు పులిమావిడి ఏరియాలో చాలా పెద్ద ల్యాండ్ బ్యాంక్ కొన్నారండి. అండ్ పులిమావిడికి చాలా స్పెషాలిటీ ఉన్నది. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ దగ్గర, తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గర లాస్ట్ 5 years పెద్ద గోల్కొండ ఎగ్జిట్ అండ్ తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గర చాలా విల్లా ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయండి. చాలా బిగ్ బిల్డర్స్ వచ్చారు, ఇంక్లూడింగ్ షార్క్, తర్వాత సుబిషి. వీళ్ళందరూ మోకిలాలో బాగా క్యాప్చర్ చేశారని ఒకప్పుడు. వీళ్ళందరూ కూడా పెద్ద గోల్కొండ, తుక్కుగూడ ఏరియాలోకి వెళ్ళారు. వీళ్ళు కాకుండా చాలా విల్లా ప్రాజెక్ట్స్ అండ్ చాలా హై రైజెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఈయన చెప్పిన ఏరియాస్ అన్నింటిలో నాకు బాగా నచ్చిన ఏరియా పులిమామిడ. ఎందుకంటే ఫ్యూచర్ గ్రోత్, ఫ్యూచర్ స్కోప్ చాలా ఎక్కువ ఉంది. ఎయిర్పోర్ట్ యాక్సెస్, తర్వాత ఫ్యూచర్ సిటీ యాక్సెస్, తర్వాత అప్కమింగ్ మెట్రో యాక్సెస్, ఇవన్నీ ఉన్నాయండి దీనికి. ప్లస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేటకి ఒక 45 minutes అటు ఇటుకి వెళ్ళిపోవచ్చు అండి పులిమామిడ ఏరియాకి. సార్ అలాగే ఆదిబట్లలో ఒక ఫ్లాట్ తీసుకున్నాను. అక్కడ ప్లాట్ వేసి అది ఇక్కడ పులిమామిడిలో మనకి ఎంత రిటర్న్స్ వచ్చిందండి? పులిమామల్లో రీసెంట్గా తీసుకున్నాను. డెఫినెట్గా అయితే రిటర్న్స్ ఉంటాయి. అది ఏంటంటే అది నాకు తెలిసిన బిల్డరే అన్నమాట. అతని దగ్గర తీసుకున్నాను కాబట్టి డెఫినెట్గా అక్కడ 18 కొత్త వెంచర్లో అయితే 18,000 జరుగుతుంది. పక్క వెంచర్లోనే 80,000 హెచ్ఎండిఏ విత్ రెరా. మళ్ళీ జీపీ లేఅవుట్స్ ఫామ్ ల్యాండ్స్లో కాదు, ఫామ్ ల్యాండ్స్లో 8,000కి 10,000 కూడా జరుగుతున్నాయి. ఇది హెచ్ఎండిఏ రెరా కావాలంటే 18,000 అక్కడ జరుగుతుంది. పులిమామిడి కొంచెం దూరంగా వెళ్ళాలంటే కొంచెం తక్కువ ప్రైస్కి ఇంకా దొరుకుతుంది. లైక్ మహేశ్వరం, పులిమామిడి మధ్య ఈ స్ట్రెచ్లో ఇది విలేజ్ కానుకున్న వెంచర్. ఇప్పటికిప్పుడు రెడీ టు కన్స్ట్రక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఆదిబట్లలో తీసుకున్నాం. ఆదిబట్ల ఎందుకంటే అది కొంగరకల అన్న ఫ్లాట్ తీసుకున్నాను. ఫ్లాట్ తీసుకున్నానండి. అక్కడ ల్యాండ్ కొనలేను. నా ఏంటంటే ఎప్పుడైనా నాది ఒక ఫండ్ ఏంటంటే 20,000 దాటితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ల్యాండ్లో, రైట్ అనేది. ఇక్కడ ఫ్లాట్ నా తక్కువగా వచ్చింది. అది ఓఆర్ఆర్ పక్కకి ఆనుకొని ఉంది. నా అనాలిసిస్ ఏంటంటే రేపు దాన్ని ఒక ఆఫీస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓఆర్ఆర్ పక్కనే ఉంది కాబట్టి. ఇంకోటి అక్కడ చుట్టుపక్కల టీసీఎస్ బ్యాక్ సైడే ఉంటుంది. ఇది ఫాక్స్ కానివ్వండి, కేన్స్ కొన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ ఉన్నాయి, ఇంకా కొత్తగా రాబోతున్నాయి ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ దగ్గరగా ఉంటుంది. ఆదిబట్లలో ఐటీ ఉంది, కాగ్నిజెంట్ కూడా ల్యాండ్ ఉంది అక్కడ. దే నాట్ స్టార్టెడ్ యట్, బట్ ఈ అనాలిసిస్ యాజ్ పర్ దిస్ అనాలిసిస్ నేను అక్కడ చూశాను కొన్ని జీపీ లేఅవుట్లో కూడా దొరుకుతాయి తక్కువ ప్రైస్కి. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు జీపీ లేఅవుట్. సో ఐ మూవ్ టు దిస్. ఇది హెచ్ఎండిఏ విత్ రెరా అప్రూవ్డ్. ఇప్పుడు ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ అది మున్సిపాలిటీలో కలిసిపోయింది. జిహెచ్ఎంసీని ఎక్స్టెండ్ చేశారు కదా, దాంట్లో కలిసిపోయింది ఆదిబట్ల. దానికి కొంచెం ప్రైస్ కూడా పెరగచ్చు అనేది నా ఫీలింగ్. అందువల్ల అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. రైట్. ఇక్కడ ఆదిబట్ల అండ్ కొంగరకొలాన్ లొకేషన్లో లాస్ట్ 3-4 yearsలో చాలా యాక్టివిటీ జరిగిందండి. చాలా కొత్త కంపెనీస్ వచ్చినాయి. ఫాక్స్కాన్ కూడా ఎక్స్పాండ్ అయింది. దాని తర్వాత టీసీఎస్లో కూడా చాలామంది అక్కడే, ఇంతకుముందు ఇక్కడ నుంచి గచ్చిబౌలి నుంచి వెళ్ళి వచ్చేవారు, ఇప్పుడు చాలామంది అక్కడే ఉండడానికి చూస్తున్నారు. సో ఇది కూడా చాలా మంచి అప్కమింగ్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఇన్వెస్ట్ చేశారు. ఫ్లాట్ కన్నా మీరు ప్లాట్ కొనుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అదే నాకు ఫ్లాట్ అనేది ఎప్పుడు ఇష్టం ఉండదు. కన్స్ట్రక్షన్ 0 అయిపోతుంది. బట్ తక్కువ ప్రైస్కి వచ్చిందనే ఒక్క ఉద్దేశంతో నేను ఒక 40-42 lakhsలో మొత్తం విత్ అమ్యూనిటీస్తో వచ్చేసింది. ఓకే. సో అది తక్కువ అమౌంట్ అని అనుకున్నాను. బట్ దాంతో అక్కడ ల్యాండ్తో కంపేర్ చేస్తే తీసుకున్నాను. బట్ ఐఎమ్ ఆల్వేస్ ప్రిఫరింగ్ ఫర్ ప్లాట్. నేను ఎప్పుడైతే అనుకున్నాను ఫ్యూచర్లో గ్రో అవ్వాలని, ఇవన్నీ డెఫినెట్గా ఎప్పుడైనా ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మనకి యూజ్ అవుతుంది. అండ్ గుడ్ అండి. మీరు అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మంచి లొకేషన్స్లో చేశారు. అవన్నీ యావరేజ్గా మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ 50% రిటర్న్స్ ఇచ్చినాయి అటు ఇటుగా. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇలా అందరికీ అవ్వండి. చాలామంది స్టక్ అవుతూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ చేసే క్రమంలో, చాలా కాల్చుకుంటారు. బట్ మీరు చాలా థాట్ఫుల్గానే ఫస్ట్ టైమే మీరు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ స్టడీ చేయడం నాకు కొంచెం ఆశ్చర్యంగా కల్పించింది. అలా తక్కువ మంది ఉంటారు. డబ్బులు ఉండగానే ఏదో కొనేయాలని ఆత్రంగా తిరుగుతారు తప్ప. దట్ వాజ్ వెరీ నైస్ ఇన్సైట్ ఫ్రమ్ యూ. ఇదండి, నాగరాజు గారు 2019లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఆయన బాగా గ్రో అయ్యారు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి రిటర్న్స్ వచ్చే ప్రాజెక్ట్స్లో కూడా మీరు బాగా ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత
ఒక మంచి రియల్ ఎస్టేట్ డెవలపర్ కూడా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ ఆల్ ది బెస్ట్ అండి. హోప్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ కాంప్లిమెంట్స్ అండ్ గ్రేట్ విషెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వ్యూవర్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ వ్యూవర్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను, మీరు దానికి కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాంగ్ పాడ్కాస్ట్. సైనింగ్ ఆఫ్.